తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 46లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ట్యుటోరియల్స్లో ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ దాని లోపల ఏ విధంగా రైట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రీవియస్ ట్యుటోరియల్లో పర్టికులర్లీ కస్టమ్ డాటా స్ట్రక్చర్ అనేది మనం తీసుకున్నాం. సో కస్టమ్ డాటా స్ట్రక్చర్ అంటే మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం, డాటాని ఒక స్ట్రక్చర్లో ఫైల్ లోపల రాసుకున్నాం. జస్ట్ లైక్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఒక ఇంటిజర్ లేదా సీరియల్ నంబర్ని తీసుకున్నాం, లేదా ఐడిని తీసుకున్నాం. ఆ తర్వాత నేమ్ అనేది ఎంటర్ చేసాం, ఆ తర్వాత మనీ అనేది ఎంటర్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక కస్టమ్ స్ట్రక్చర్ అని ఎందుకు అంటున్నాను, డాటా స్ట్రక్చర్ అని అంటే మనం రాసుకోవడం జరిగింది. అంటే ఒక ఐడి ఉంటుంది, ఆ తర్వాత ఐడి రాసిన తర్వాత స్పేస్, అంటే ఇక్కడ ఫైల్ పాయింటర్, ఇది కర్సర్ అనుకోండి. సో ఫైల్ పాయింటర్ ఎప్పుడు కానీ స్టార్టింగ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుండి రీడింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, కర్సర్ స్టార్టింగ్లో ఇది ఒక వేరియబుల్లో ఉండాల్సిన డాటా అని గుర్తిస్తుంది. ఆ తర్వాత స్పేస్ తీసుకున్న తర్వాత ఇది వేరొక వేరియబుల్కి సంబంధించిన డాటాగా గుర్తిస్తుంది. ఓకే, మళ్ళీ వెంటనే స్పేస్ రాగానే ఇక్కడ మరో వేరియబుల్కి సంబంధించిన డాటాగా ఇది గుర్తిస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ డాటా లేదు అంటే నెక్స్ట్కి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ మీరు మీ యొక్క ఆర్ఎంఆర్ కీని రైట్ సైడ్కి ప్రెస్ చేయగానే వెంటనే అది నెక్స్ట్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ నుండి స్పేస్ రాగానే నెక్స్ట్కి ఐ మీన్ మరొక డాటాకి వెళ్తుంది. ఐ మీన్ వేరొక వేరియబుల్లోని డాటా వేరొక డాటా టైప్కి వెళ్తుంది. అది ఓకే, సేమ్ డాటా టైప్ అయినా కూడా ఒక స్పేస్ అనేది వేరియబుల్కి మధ్య గ్యాప్ని తీసుకుంటుంది. ఓకే, అంటే ఇవన్నీ కూడా కాలమ్స్ లాగా తీసుకుంటుంది. ఓకే, 3 కాలమ్స్. అండ్ ఇక్కడ 3 కాలమ్స్ కూడా ఏ విధంగా డివైడ్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఒక సింగిల్ స్పేస్తో డివైడ్ అవుతున్నాయి. అంటే ఇది ఒక డాటా స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగాం. సేమ్ డాటా స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దాన్ని మనం రీడ్ చేస్తాం అన్నమాట. అంటే ఆ ఫైల్లో ఉన్న డాటాని రీడ్ చేస్తాం. సో ఏ విధంగా, ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ ద్వారా ఫైల్ లోపల డాటాని రాసాం అండ్ ఇప్పుడు ఆ డాటాని రీడ్ చేయబోతున్నాం. అంటే ఫైల్ నుండి డాటాని మనం ఇక్కడ స్క్రీన్ పైన ప్రింట్ చేయాలనుకుందాం. జస్ట్ లైక్ దట్. ఓకే, సో ఇంతకుముందు ఓఎఫ్ స్ట్రీమ్ అని రాసాం కదా, ఇప్పుడు ఐఎఫ్ స్ట్రీమ్. ఓకే, సో ఐఎఫ్ స్ట్రీమ్ ఇక్కడ మనం రీడ్ చేయాల్సినటువంటి ఫైల్ని అసోసియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్రియేషన్ ఉండదు ఇక్కడ, ఫైల్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా రాయాల్సి ఉంటుంది, జాగ్రత్త. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫైల్ అని తీసుకోవచ్చు, లేదా యాపిల్ ఫైల్ అని కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ మనం రీడ్ చేయాల్సినటువంటి ఫైల్ని ఎగ్జాక్ట్గా రాయాలి, కస్టమర్స్ .txt. ఓకే, మీరు నేమ్ తప్పు రాసినట్లయితే అది ఎర్రర్ని అక్కర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే customers.txt అనే ఫైలు ఉంది మనకు. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ ఓఎఫ్ స్ట్రీమ్కి బదులు ఐఎఫ్ స్ట్రీమ్ అనేది తీసుకుంటున్నాం. ఇఫ్ స్ట్రీమ్ అని కూడా చదవచ్చు దీన్ని. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లోపల డాటా చూసినట్లయితే స్ట్రక్చర్లో మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకున్నాం, 3 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఒక ఇంటిజర్, ఆ తర్వాత ఒక స్ట్రింగ్, ఆ తర్వాత ఒక డబుల్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, డబుల్ కానీ ఫ్లోట్ కానీ, మనం లాస్ట్ టైం డబుల్ తీసుకున్నాం అనుకుంటా, ఇక్కడ ఫ్లోట్ తీసుకుందాం, నో ప్రాబ్లం, అది సేవ్ చేసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఒక ఇంటిజర్. ఓకే, మీరు ఇక్కడైనా తీసుకోవచ్చు అండ్ కావాలనుకుంటే పైన కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇంట్ ఐడి కాబట్టి ఐడి అనుకుందాం. ఆ తర్వాత ఏంటి, స్ట్రింగ్. ఇక్కడ అప్పుడు నేమ్ అని రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేమ్ అని రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ కస్టమర్ నేమ్ అని కూడా రాసుకోండి. ఓకే, సో సి నేమ్ అని రాస్తున్నాను చూడండి, కొంచెం డిఫరెంట్గా. ఓకే,
సో అప్పుడు డబుల్ తీసుకున్నాను, ఇప్పుడు ఫ్లోట్ తీసుకుంటున్నాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఫ్లోట్ వాట్ వి కాల్ ఓకే మనీ కదా, సో మనీ అనే రాసుకుందాం. ఓకే ఓకే, సో 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం వైల్ లూప్ని తీసుకొని డాటాని రీడ్ చేయొచ్చు. అప్పుడు కూడా వైల్ లూప్ని యూజ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు సిఐఎన్ అనేది తీసుకున్నాం, ఎందుకంటే కీబోర్డ్ నుండి ఇన్పుట్ కాబట్టి. ఇప్పుడు ఫైల్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఏమని తీసుకుంటాం అని అంటే ఈ యొక్క ఫైల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. యాపిల్ ఫైల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా రాసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఐడి లోపల సేవ్ అవ్వాలి, ఆ తర్వాత సి నేమ్ లోపల సేవ్ అవ్వాలి, నెక్స్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ మనీ లోపల సేవ్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, సో ఈ లూప్ అనేది ఎప్పటి వరకు జరుగుతుంది అని అంటే ఫైల్ ఎండింగ్ వెళ్ళేంత వరకు జరుగుతుంది. ఓకే, ఇంతవరకు కూడా ఇది లూపింగ్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ అది ఎండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో లెట్స్ సీ. సో దాన్ని అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం స్క్రీన్ పైన ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో సి అవుట్, ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఐడి, ఆ తర్వాత స్పేస్. ఓకే, లేదా కామాతో కూడా మీరు సపరేట్ చేయొచ్చు ఈ విధంగా. ఓకే, తర్వాత నేను మీకు మరొకటి కూడా చూపిస్తాను. సో సి నేమ్, ఆ తర్వాత మళ్ళీ కామా స్పేస్, ఆ తర్వాత మనీ, ఆ తర్వాత ఎండ్ లైన్. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఫైల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం. సో ఇది కన్స్ట్రక్టర్ అనుకోండి. సో ఈ కన్స్ట్రక్టర్ అవుతుంది కదా, ఎందుకంటే ఓకే కన్స్ట్రక్టరే అవుతుంది. ఎనీవేస్ ఇక్కడ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఓకే, ఇది కన్స్ట్రక్టర్ అయినా కాకపోయినా ఇది ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాస్లోని కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ ఏవైతే ఉంటావో అవి ఆటోమేటిక్గా కాల్ చేయబడతాయి. అవునా? సో కన్స్ట్రక్టర్ ఇక్కడ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు రన్ అయితే డీకన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా మనకు ఫైల్ని క్లోజ్ చేసి పెడుతుంది. సో మనం ఫైల్ డాట్ క్లోజ్ అనేటువంటిది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీవేస్ ఇక్కడ బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను నేను. సో చూసినట్లయితే మనం 7 మెంబర్స్ ఆఫ్ డాటా అనేది అందులో ఉంది. సో 7 మెంబర్స్కి సంబంధించిన డాటాని ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు ప్రింట్ చేసి ఇచ్చింది. ఓకే, సో కామాతో సపరేట్ చేయబడింది. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ పైన ప్రింట్ చేసే క్రమంలో మనం కావాలనుకుంటే మరొక లైన్ని కూడా తీసుకోవచ్చు. సో స్క్రీన్ పైనే కాబట్టి మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మీకు కావలసినట్లు మీరు ఈ విధంగా దాన్ని స్క్రీన్ పైన ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కామాతో సపరేట్ చేసాం కదా, ఇలా కాకుండా మనం జనరల్గా న్యూ లైన్ తీసుకోవడానికి ఈ విధంగా తీసుకుంటాం. కానీ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, అంటే /T అనేది ఎంటర్ చేసినప్పుడు ఒక ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ట్యాబ్ క్రియేట్ అయినప్పుడు అది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, సో ఈ విధంగా ఉంది కదా, ఓకే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం లెటర్స్ ఎక్కడైతే ఉన్నావో ఇక్కడ మ్యాక్సిమం లెటర్స్ వచ్చేంత వరకు మనం కొంత స్పేస్ అనేది క్రియేట్ చేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఒక ట్యాబ్ స్పేస్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా తీసుకోండి. ఓకే, సో 2 స్పేసెస్ తీసుకుంటే ఎక్కువ అవుతుందా? సో 1 స్పేస్, ఓకే 3 స్పేసెస్, ఓకే అయినా సరిపోలేదా? సో ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం ట్యాబ్లని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బిఫోర్ స్పేస్ ఎందుకంటే ఇక్కడ
ఒక్కో నేమ్‌కి సంథింగ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఓన్లీ 4 లెటర్స్ ఉన్నవి. అండ్ దీంట్లో మాత్రం ఎక్కువ లెటర్స్ ఉన్నవి. ఓకే. సో, ఇప్పుడు ఈ 4 లెటర్స్ ఉన్నది ఏమవుతుంది? ఇటువైపు జరుగుతుందనమాట. సో, అలా జరగకూడదు అనంటే ఇక్కడ మాక్సిమం లెటర్స్ ఎందులో అయితే ఉన్నవో దాన్ని బట్టి మనం స్పేసెస్ అనేవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, అలాంటప్పుడు ఏమవుతుంది? అది పర్ఫెక్ట్‌గా ఈ విధంగా మనకు చూపించబడుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనం ట్యాబ్‌ని యూజ్ చేయొచ్చు. లేదా ఓన్లీ డబుల్ స్పేస్ అండ్ డబుల్ స్పేస్ ఈ విధంగా తీసుకొని కూడా మీరు చూపించవచ్చు. కానీ ఒక్కొక్క లైన్ని మాత్రమే ఆర్డర్‌లో చూడొచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనం పర్ఫెక్ట్‌గా రాసుకోవచ్చు. సరే, మనకు ఏ విధంగా కావాల్సితే ఆ విధంగా మనం దీన్నైతే స్క్రీన్ పైన ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. నాట్ ఏ ప్రాబ్లమ్. కానీ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫైల్‌ని రీడ్ చేసే క్రమంలో బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా తీసుకుంటున్నాం. అయితే ఈ లూప్ ఏ విధంగా ఎండ్ అయింది అనంటే ఇక్కడ ఫైల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ లూప్ అనేది ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫైల్ మార్కర్ అనేది ఉంటుంది. ఓకే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రీవియస్ ట్యుటోరియల్‌లో. ఫైల్ మార్కర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి సి ప్లస్ ప్లస్ గుర్తించగలుగుతుంది. ఎప్పుడైతే ఫైల్ మార్కర్ని గుర్తిస్తుందో అప్పుడు ఈ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే. సో, అది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఏమవుతుంది అనంటే ఇక్కడ 3 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటున్నాం మనం. లిటిల్ బిట్ స్పేస్ అనేది వాటిని డివైడ్ చేస్తుంది. సో, మనం ఏ విధంగా అయితే క్రియేట్ చేసామో అదే విధంగా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అంటే ఒక స్ట్రక్చర్ అనేది డాటా స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకొని దీన్ని ప్రింట్ చేసుకున్నాం. అదే డాటా స్ట్రక్చర్‌లో ఓకే. అదే డాటా స్ట్రక్చర్‌లో మనం దీన్ని ఇక్కడ ఫైల్ నుండి రీడ్ చేయగలుగుతున్నాం. సో, అందుకని మనం కస్టమ్ డాటా స్ట్రక్చర్ రాసుకోవడం అండ్ ఒక డాటా స్ట్రక్చర్‌ని చదవడం అని చెప్పుకుంటాం. ఓకే. సో, ఈ విధంగా మనం ఫైల్ లోపల డాటాని రైట్ చేయొచ్చు. అండ్ ఫైల్ లోపల ఉన్న డాటాని రీడ్ కూడా చేయొచ్చు. ఓకే. సో, ఏదైనా డౌట్ ఉంటే ప్రీవియస్ ట్యుటోరియల్‌ని ఒకసారి చూడండి. అండ్ ప్రీవియస్ ట్యుటోరియల్‌ని, ఈ ట్యుటోరియల్‌ని చూసినప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ అంటే కస్టమ్ డాటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఓకే. సో, ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల విషయాలను మనం తెలుసుకున్నాం. అండ్ ట్యాబ్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. మధ్యలో స్పేస్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో, ఎక్స్ట్రా లైన్స్ ఎక్స్ట్రా బ్లాంక్ లైన్స్‌ని తీసుకోవడం ద్వారా మనం ఈ విధంగా ఆహ్, డాటాని ఈజీగా రీడ్ చేసే విధంగా మనం స్క్రీన్ పైన ఏ విధంగా ప్రింట్ చేయొచ్చో కూడా చూడడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ లిమిట్ ఏం లేదు. ఇదే స్ట్రక్చర్‌లో మీరు మరిన్ని ఎంట్రీలు చేసినా కూడా మీరు తీసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ప్రసాద్, ఆల్రెడీ ప్రసాద్ తీసుకున్నాం కాబట్టి ప్రకాష్ అనుకోండి. సో, ప్రకాష్ 250 రూపీస్‌ని కలిగి ఉన్నాడు. అండ్ నెక్స్ట్ 9 ఓకే. సో, దీని లోపల ఓకే. నాగరాజు అనుకోండి. సో, నాగరాజు 15,000 రూపీస్‌ని కలిగి ఉన్నాడు. అండ్ 10th వన్ వచ్చేసి లాస్ట్ వన్ అనుకోండి ఇది. సో, జస్ట్ లైక్ ఏం పేరు తీసుకుందాం. ఓకే. నర్సింగ్ అనేది తీసుకుందాం అనుకోండి. నర్సింగ్. సో, ఇతను జస్ట్ లైక్ 9,500 రూపీస్ కలిగి ఉన్నాడు అతని అకౌంట్‌లో అనుకుందాం. ఓకే. 25 పైసా కూడా ఉంది. ఓకే. సో, 25 ఎన్‌పిని కూడా తీసుకున్నాను. సో, ఈ విధంగా నేను సేవ్ చేసుకున్నాను. సేమ్ స్ట్రక్చర్‌లో ఉంది డాటా. సో, అలాంటప్పుడు ఈజీగా అది రీడ్ చేయగలుగుతుంది. చూడండి, ఎంత ఉంటే అంత రీడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం లూప్ అనేది చూడండి ఎంత చక్కగా అవుతుందో. సో, ఇక్కడ ఫైల్‌లో ఎక్కడైతే ఎండ్ పాయింట్ వస్తుందో ఆ ఎండ్ పాయింట్ వరకు అద్భుతంగా అది రన్ అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనం ఫైల్‌ని రీడ్ చేయొచ్చు. ఓకే. సో, డాటాని మీరు మాన్యువల్‌గా ఎంటర్ చేసుకున్నా కూడా మనం రాసినటువంటి ప్రోగ్రామ్ మనకు రీడ్ చేస్తుంది. ఓకే. అదే స్ట్రక్చర్‌లో రీడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే మనం ఇక్కడ వేరియబుల్స్‌లో దాన్ని ఆటోమేటిక్‌గా మనం తీసుకోగలుగుతున్నాం. ఓకే. అది గమనించండి మీరు. ఓకే. సో, మనం ఈ యొక్క వాట్ వి కాల్ డాటాని మనం వేరియబుల్స్‌లో సెపరేట్‌గా తీసుకోగలిగాం. ఇక్కడ ఇది గొప్ప విషయం. ఓకే. అంటే డాటాని మళ్ళీ మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. సో, దీన్ని మళ్ళీ మనం వేరే ఫైల్‌లో రాయొచ్చు. కావాలనుకుంటే ఇంటర్నెట్‌లో సెండ్ చేయొచ్చు.
ఇలా రకరకాల పనులు అనేవి చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ట్యుటోరియల్‌లో మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం. డాటా స్ట్రక్చర్స్‌ని యూజ్ చేసుకొని రాద్దాం. అండ్ దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం. ముఖ్యంగా అది గేమర్స్‌కి అంటే ఐ మీన్ గేమింగ్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామర్స్‌కి, డెవలపర్స్‌కి చాలా చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్‌ని మనం నెక్స్ట్ ట్యుటోరియల్‌లో రాద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అదే విధంగా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. సో మీరు షేర్ చేయండి అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నాకు చేయగలిగే హెల్ప్ ఇక్కడ నేను మీ నుండి కోరుకునే హెల్ప్ ఒకటే. మీరు నా వీడియోలను లైక్ చేయడం అండ్ మీరు నా వీడియోలను షేర్ చేయడం. సో ప్లీజ్ షేర్ చేయండి నా వీడియోలని. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.